నా పేరు మధు చంద్ర. రోస్ మా 205 రోస్ నెంబరు. ఇక్కడ ఉండే రోస్లు అన్నీ కూడా ఆ రోజు ఇండిపెండెంట్ విల్లాలు కట్టాలని కొంతమంది పెద్దోళ్ళు డిమాండ్ చేస్తే యాక్ట్కి అగనిస్ట్గా ఇండిపెండెంట్ విల్లాలు కట్టేదానికి లేదు అని చెప్పినప్పుడు కామన్ వాళ్ళతోటి రోస్లు కట్టుకోవద్దు అని హైరేజ్ జోన్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర్ గారి పీరియడ్లో ఇది పర్మిషన్ ఇవ్వడం జరిగింది హెచ్ఎండిఏ. అప్పట్లో సింగిల్ బెడ్రూమ్లు 7,50,000 అవుతుంది కాబట్టి సింగిల్ బెడ్రూమ్ వర్కర్స్ అందరూ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కట్టలేమంటున్నారు కాబట్టి అప్పుడు రోస్లు పెట్టి ఇటు మీద ఒక 2 లక్షలు సబ్సిడీ రోస్లకి సింగిల్ బెడ్రూమ్లకు సబ్మిట్ అమౌంట్ రోస్ వాళ్ళ మీద వేయడం జరిగింది. ఆ రకంగా ఈ కామన్ వాల్ ఉంటుంది. 149 గజాలు స్థలం ఉంటుంది. ముందు 10 అడుగులు, వెనక ఒక 5 అడుగులు, ఈస్ట్ ఫేస్కి వెస్ట్ ఫేస్కి గ్యాప్ ఉంటుంది. లోపల 1520 స్క్వేర్ ఫీట్కి అఫిషియల్గా పర్మిషన్ ఉంది. పైన వర్షం పడేదానికి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు కాబట్టి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ని ఒక 600 స్క్వేర్ ఫీట్ పెరిగింది, నీళ్లు మెట్ల మంచి కిందకి రాకుండా. దానికోసం 2200 స్క్వేర్ ఫీట్, 202 స్క్వేర్ ఫీట్ అని ఇవన్నీ సినిమా వర్కర్స్ సంబంధించి సినిమా వాళ్ళతో. ఇందులో పరసూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు, పరసూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు, బి భాస్కరరావు డైరెక్టర్ గారు ఉన్నారు, కాదంబరి కిరణ్ ఉన్నాడు, వందే మాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే మన జగపతి బాబు వాళ్ళకి ఇల్లు ఉంది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉంది, కళ్యాణ్ రామ్కి ఉంది, అశోక్ బాబుకు ఉంది, సి కళ్యాణ్కు ఉంది, వాళ్ళ తమ్ముడికి ఉంది, డబ్బింగ్ ప్రసాద్కు ఉంది. టోటల్గా సినిమా వాళ్ళే ఉన్నారు ఇందులో ఉండే ఇల్లు అందరూ కూడా. ఈ ఇల్లు వచ్చేసి కాస్ట్యూమ్స్ కృష్ణ వాళ్ళ కొడుకుది, ఇది మోహన్ చంద్ అని కెమెరామెన్. ఆ పక్కది వచ్చేసి బి భాస్కర్ అని డైరెక్టర్, భారతంలో శంకరాము, వంశవృక్షం తీసిన డైరెక్టర్. అది వచ్చేసేసి కాదంబరి కిరణ్.